ఇప్పుడు మాస్టర్కి ఈ మెగా పేరెంట్స్ డే పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే ఖచ్చితంగా ప్రతి నెల స్కూల్లో మన చైర్మన్ ద్వారా ఆధ్వర్యంలో కమిటీ ఉంది. మనకి ఈ కమిటీ ద్వారా ప్రతి నెల పేరెంట్స్ అటెండ్ అయ్యి ఖచ్చితంగా మన పిల్లల మీద ఎలా స్కూల్లో వాళ్ళు ఏం చదువుతున్నారో ఏంటి వాళ్ళకి మంచి చెడ్డ అనేది ఖచ్చితంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ పేరెంట్స్ ఎవరో కూడా ప్రతి నెల మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు. మన పిల్లలు ఇక్కడ స్కూల్లో ఏం చదువుకుంటున్నారో ఇంటి దగ్గర కనీసం మనం అందరం కూడా శ్రద్ధగా వాళ్ళని పట్టించుకొని కనీసం ఒక అరగంట వాళ్ళ మీద శ్రద్ధ చూపించాలి. రేపొద్దున ఈ పిల్లలు నేటి బలలో నేటి పౌరులుగా తీర్చిదిద్దుతారు. ముందు గురువే దైవంగా పిల్లలందరూ కూడా ఒక మనవి, ముందు తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా పూజించాలి. గురువులు టీచర్స్ చెప్పిన మాటను తప్పకుండా మనం విని శ్రద్ధగా చదువు నేర్చుకోవాలని చెప్పని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్న పిల్లలందరూ కూడా శ్రద్ధగా ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ స్కూల్ని కూడా నీట్గా వాళ్ళకి తీర్చిదిద్దాలి అన్ని విధాలా కూడా అని చెప్పని ఈ రోజు ప్రభుత్వం ప్రాతిపదికన పనిచేస్తా ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాంచి కూడా ప్రతి ఒక్కటి కూడా స్కూల్లో మార్పులు అనేవి కూడా చాలా జరిగినాయి. మధ్యాహ్నం భోజన పథకం నుంచి స్కూల్లో బుక్స్ కానించి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ప్రభుత్వం అనేది అందిస్తూ ఉంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలతో పాటుగా మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా ధీటుగా ఆ స్కూల్లో ఉన్నట్టే ఇక్కడ విద్యను అందించాలని చెప్పని మెరుగైన విద్య వాళ్ళకి ఇవ్వాలని చెప్పని ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు ఐటీ శాఖ మంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. అలాగే యూనిఫామ్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి వాళ్ళ స్కూల్ బ్యాగ్ కానీ ఏదైనా సరే అన్ని నాణ్యతమైన ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు అన్నీ కూడా ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం పథకంలో కూడా మార్పులు చేసి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆరోగ్యంగా బలంగా ఉండాలని చెప్పిన వాళ్ళకి మంచి ఫుడ్ కానీ అందిస్తూ ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉండే ఫుడ్ అందిస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా. గతంలో కూడా ఇలాంటి ఫుడ్ ఉండేది కాదు ఏ స్కూల్లో కూడా. కానీ ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా స్కూల్లో మార్పులు తెచ్చి ఇంటి దగ్గర ఏదైతే మనం భోజనం చేస్తా ఉన్నామో మంచి బియ్యంతో అయ్యే బియ్యం ఈరోజు స్కూల్లో కూడా ఇచ్చి మంచి ఆహారాన్ని అందించాలి పిల్లలకన్నా ఒక లక్ష్యంతో ఈరోజు అలాంటి మంచి బియ్యం ఇచ్చి మంచి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు ఈరోజు స్కూల్లో. కాబట్టి ఈ ప్రభుత్వం అందించే ప్రతి ఒక్కరి మీకు పేరెంట్స్కి కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం పిల్లలకి స్కూల్లో ఎటువంటి లోటు లేకుండా మన ప్రభుత్వం అనేది చూస్తూ ఉంది అన్ని విధాలుగా. కానీ వాళ్ళు చదువుకుంటున్నారా లేదనేది ఒకసారి మీరు వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి వాళ్ళని మంచిగా చదివించి మీరు స్కూల్కి రెడీ చేసి పంపితే చాలు. వాళ్ళకి యూనిఫామ్ కానీ బుక్స్ కానీ స్కూల్లో ఫుడ్ కానీ అన్నీ కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది. అలాగే మాస్టర్లు కూడా పిల్లల్ని అంత శ్రద్ధగా చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పిల్లల్లాగా చూసుకొని మాస్టర్లు కూడా పిల్లలందరినీ కూడా ఎంతో శ్రద్ధగా పాఠాలు చెప్పి వాళ్ళకి ఆరోగ్య రీత్యా కూడా భోజనం కూడా అన్ని సౌకర్యాలు కూడా చాలా జాగ్రత్తగా చూసి పెడతా ఉన్నారు. కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి క్రమం తప్పకుండా పిల్లలు వెళ్తున్నారు లేదా చూసుకొని పిల్లల్ని మాత్రం స్కూల్కి పంపించే శ్రద్ధ పేరెంట్స్ అందరూ కూడా తీసుకోవాలని చెప్పని ఈ విషయంలో మరీ తెలియజేస్తా ఉన్నాను. పేరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల మీద శ్రద్ధ పెట్టాలని చెప్పని ఈ సభాముఖంగా ఈ సందర్భంగా మీకు చెప్తూ పిల్లల్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయొద్దని, రేపొద్దున ఏదైనా సరే విద్య అనేది ఉంటేనే రేపొద్దున పిల్లల భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ రోజు విద్య లేకపోతే పిల్లలకి ఏ భవిష్యత్తు ఉండదు. ఎవరికైనా సరే విద్య నేర్చుకుంటే అదే మనం ఇచ్చే ఆస్తులు అని చెప్పని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల మీద ఇక్కడి నుంచి అన్న శ్రద్ధ పెట్టి వాళ్ళు చదివిన పాఠాలు కానీ వాళ్ళు ఏం చదువుతున్నారు ఇంటికాడ కూడా మీరు కూడా ఒక శ్రద్ధ చూపించుకున్నా లేకపోయినా ఇక్కడ మాస్టర్లు టీచర్స్ కూడా ఖచ్చితంగా శ్రద్ధగా వహిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళని క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్తున్నారు లేదనేది పంపించడం అక్కడ చేయండి. మాస్టర్లు కూడా టీచర్లు కూడా ఇక్కడ చాలా శ్రద్ధగా పిల్లలకి పాఠాల విషయంలో కానీ భోజన విషయంలో కానీ వాళ్ళు సక్రమంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఒకటే చేయండి. పేరెంట్స్ని మరీ కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి నెల పేరెంట్స్ కమిటీ మీటింగ్ అటెండ్ అయ్యి పిల్లలు ఎలా చదువు